ఒక చిన్న పల్లెలో చిన్న పాప జేసికా ఉండేది. జేసికా చిన్నప్పటి నుంచి క్రైస్తవుడిగా పెరిగింది. ఆమె నిత్యం దేవుని ప్రేమను, ఆయనను ఫాలో చేయడం గురించి సంతోషంగా వాక్యాలు వినేవు. ఆమె అమ్మ, నాన్నలు వంశపారంపర్యంగా క్రైస్తవులు. అందరూ ప్రార్థనలను మరియు బైబిల్ కథలను జేసికాకు చెప్తూ ఉండేవారు. ఒకరోజు జేసికా స్కూల్లో తన స్నేహితులకు ప్రభువైన యేసు గురించి మాట్లాడి, అందరికీ ఆయన ప్రేమను, నమ్మకాన్ని వివరించింది. జేసికా తన స్నేహితుల సహాయం కోరుతూ ఒక చిన్న ప్రాజెక్టు ప్రారంభించింది. పల్లెలో వృద్ధుల కోసం ఆహార కిట్లు సేకరించడం. స్నేహితులందరూ ప్రారంభంలో నిరుత్సాహంగా ఉన్నా జేసికా వారి ఉత్సాహాన్ని పెంచింది. ఆమె మనకు దేవుని ప్రేమను పంచడం అంటే మేము ఆయనకు అనుగుణంగా ఉంటాము అని చెప్పింది. ఈ ప్రాజెక్టు ద్వారా పల్లెలో ప్రతి ఒక్కరూ యేసు ప్రేమను అనుభవించారు. ఆ ప్రాజెక్టు ముగిశాక జేసికా తన కుటుంబంతో కలిసి బైబిల్ చదవడం, ప్రార్థనలు చేయడం మళ్లీ ప్రారంభించింది. ఆమె జీవితం సంతుష్టిగా మారింది మరియు తనకు, తన సమాజానికి దేవుని ప్రేమను పంచడం ద్వారా నిత్యం ఆనందంగా ఉండింది. జేసికా అనేక వారాల తర్వాత తనకు ఇష్టం ఉన్న దేవుని పనిని నిరంతరం చేయాలని, ప్రేమను కాపాడాలని అనుకుంటుంది. దేవుని ప్రేమ ఆమె జీవితం యొక్క మార్గదర్శకంగా మారింది.